శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత. ఓం శ్రీమాత్రే నమః. సాధారణంగా ఋతుక్రమం నెలసరి అనేది స్త్రీలకి వస్తూ ఉంటుంది. ప్రతి 28 రోజులకి అవుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఏమిటంటే పూజా కార్యక్రమాలు ఆ సమయంలో చేసుకోవచ్చా? మరి ఎలాగండి? మా ఇంట్లో శ్రీచక్రం ఉంది. అయ్యో, మరి మాకేమో మడి తడి కుదరడం లేదు. దేవుడి గూడేమో చూస్తేనేమో వంటింట్లోనే ఉంది. మరి అలాగా అలమారా ఉంది, దానికి తలుపు లేదు. ఇలా రకరకాలుగా మన ఆడవాళ్ళకి ఈ విషయంలో ముఖ్యంగా చాలా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఏమిటంటే అయ్యప్ప పూజ చేసే వాళ్ళు ఇంట్లో పూజిస్తారు అసలు. తల్లి చేతి వంట కూడా ఇంట్లో భార్య ఉంటే భార్య ముఖం కూడా వద్దు, చూడకూడదు అనేసి అయ్యప్పలందరూ కూడా ఎక్కడికో వెళ్ళి తింటారు. ఎందుకు? ఈ యొక్క నెలసరి అనేటటువంటి గాలి కూడా సోకకూడదు అంటూ ఉంటారు. అంటే అయ్యప్పకి అంత నిష్ఠాగరిష్టంగా ఉండాలి అంటూ ఉంటారు. ఆ విషయం మనకు తెలుసు. అదేవిధంగా శ్రీచక్రం ఉన్నవాళ్ళు, యంత్రాలు పెట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందువల్ల అంటే భయం. ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపిణి. అందువల్ల శక్తి ఆవిడ మూల తంత్రాత్మిక, మూల యంత్రాత్మిక, మూలత్రయ కళేభర. యంత్రాలు, శాస్త్రాలు, సర్వ విద్యలు, సకల సమస్తం ఆమెలో ఉన్నాయి. అట్లాంటి తల్లి మన ఇంట్లో పెట్టుకొని శ్రీచక్ర రూపంలో మనం కలిపేసుకుంటే ఆ తర్వాత జరిగే అనర్థాలకి మనమే కారకత్వాలు అవుతాం. అందువల్ల పూజ చేసేటప్పుడు వాళ్ళు ఎవరైతే నిష్ఠాగరిష్ఠులుగా ఉన్నారో వాళ్ళు ఎడంగానే ఉండాలి అని మన పెద్దవాళ్ళు ఆ 4 రోజులు బయట పెట్టడం. వీళ్ళని వేరే చాప, ఆ తర్వాత ఒక దుప్పటి లేదా ఆ చాప కూడా తడిపేయడం. నులక మంచం ఇస్తే నులక మంచం కూడా బొట్టు లేకుండా పూర్వం మా చిన్నప్పుడు తడిపించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పలానా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదే ఇలా కూర్చున్నారు అంటే ఆహా అనుకునేవాడు. మూల చెంబు, ఒక దుప్పటి, ఒక చాప, ఆ 3 ఉండేవి. వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళతో ఏదన్నా సరే పిల్లలు ఎక్కువ మాట్లాడినా సరే పెద్దవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. వాళ్ళ భోజనం వేరు, వాళ్ళ విస్తరి వేరు, అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఒక గదే ఇలాంటి వాళ్ళ కోసం పెట్టేటటువంటి సమాజం నుంచి వచ్చిన వాళ్ళం మనం. కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి. అందరూ కూడా ఉద్యోగలక్ష్ములే. అందరూ కూడా కుదరదు, మాకు సాఫ్ట్వేర్ వాళ్ళం అయినా ఉద్యోగం చేస్తున్నాం, మేము అన్నీ కూడా కుదరదు, మాకు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎవరు ఏమవుతారో కూడా మాకు తెలీదు. అవునా, నిజమా, ఎన్నో రోజు అని ఇంట్లో వాళ్ళనే పరస్పరం పలకరించుకునే ప్రాప్తాలు వచ్చేసాయి. అలాంటప్పుడు మరి ఏ విధంగా మనము ఎందుకు పూర్వకాలం అలా ఉన్నామంటే గర్భకోశ వ్యాధులు ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు కదా, పీసీఓడి ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా వాళ్ళకి లేవు. చక్కగా పిల్లలు పుట్టేసేవాళ్ళు అన్నీ ఎక్కడో, కానీ పిల్లలు పుట్టకుండా ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా చిన్నపిల్లలకు కూడా రకరకాలుగా ఇవి కలుపుకోవడాలు వాటి వల్ల కూడా కొంచెం అనారోగ్యాలు కూడా పద్ధతులు కూడా మారాయి. అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చాయి. గర్భసంచులు తీసేయడం కూడా పూర్వకాలం లేదు. ఈ అంట్లు ముట్లు కలుపుకునేవాళ్ళు కాదు. అయితే ఏమిటంటే రెస్ట్ తీసుకోవడం, శారీరక మానసిక ఈ పరిస్థితుల్లో రెస్ట్ తీసుకోవాలని. ఇప్పుడు చూడండి, మనకి కామాఖ్య అమ్మవారు 5 రోజులు కూడా జూన్ మాసంలో అమ్మవారిని ఎవరికి దర్శనానికి కూడా ఒప్పుకోరు. కారణం ఏమిటి? ఆ ఋతుస్రావం అనేది జరుగుతుంది కాబట్టి, యోని పీఠం కాబట్టి అక్కడ కూడా ఈ జాగ్రత్తలు ఇప్పటికీ పాటిస్తున్నారు. అంటే మనం పాటించాలా వద్దా? పాటించాలంటే మేము ఉద్యోగలక్ష్మిలో మాకు ఎలా కుదురుతుంది, మీరన్నీ కూడా అమ్మమ్మ భావాలు చెప్తారు అని నన్ను పట్టుకుని తిట్టొచ్చు. కానీ ఏమిటంటే కనుక పాటించడం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆ తర్వాత శుభ్రత, ఆ తర్వాత చూసినట్లయితే మానసికంగా కూడా వీళ్ళు కొన్ని టెన్షన్స్తో ఉంటారు ఆ 4 రోజులు. అందువల్ల మానసికంగా కూడా వీళ్ళకి శారీరకంగా మానసికంగా విశ్రాంతి ఇచ్చిన వాళ్ళం అవుతాము. అయితే ఏంటంటే ఎప్పుడు పూజ చేయాలి? 5వ రోజున చక్కగా పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా గోవు పంచకం, గోవు పాలు, గోవు పెరుగు, గోవు నెయ్యి, గోమయం కొద్దిగా స్వీకరించి తీర్థం కింద అప్పుడు మంచి చేసుకునేవాళ్ళు. పోనీ అలా కాని పక్షంలో అవన్నీ మనకు దొరకవు, లేకపోతే దొరికిన పిల్లలు అసలు వినరు, అసహించుకుంటారంటే పసుపు నీళ్లు తాగి గర్భం శుద్ధం చేసుకోవాలి 5వ రోజు నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంతమంది పాపం అయ్యో ఏమండి తిరుపతి పెట్టుకున్నామండి, ఎలాగో ఏమిటో
దర్శనంలో వచ్చేసింది అలాగా అండి, ఏం చేయాలి, వాడి ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యి బాబోయ్ అనేసి వాపోతూ ఉంటారు కొంతమంది శ్రీమూర్తులు. ఏం చేస్తాం, ఏం చేయడానికి ఏం లేదు. అందువల్ల ఆ టైంలో మీరు అక్కడికి వెళ్లకుండా ఉండడమే, టైం చూసుకొని అది అన్నీ గడిచాక ప్రయాణాలు పెట్టుకోవడమే చాలా మంచిది. పుణ్యక్షేత్రాలలో చాలా తప్పు. మామూలుగా కొంత పాపం అయితే అక్కడ వెయ్యింతల పాపం అయిపోతుంది. ఆ తర్వాత ఏమిటంటే కనుక ముడి పదార్థాలకి అంటుండదు. అంటే ఇప్పుడు చూడండి, కందులు మినుములు ఇలాంటి ముడి పదార్థాలు ఉంటాయి కదా, వాటికి ఉండదు. అదేవిధంగా బియ్యం ముట్టుకోకూడదు అంటారు, వడ్లు ముట్టుకోవచ్చు అలా అన్నమాట. దేవుడికి నైవేద్యంగా వాడతారు కాబట్టి బియ్యం ముట్టుకోకూడదు. అలా కొన్ని జాగ్రత్తలు మినిమం తీసుకుంటూ దేవుడి గూటికి కూడా చక్కగా కట్టెను కానీ తలుపులు కానీ ఉండాలి, అవి మూసే ఉండాలి. మీరు వంటింట్లోకి వెళ్లకుండా ఉండడమే మంచిది వంటగదిలో పెట్టుకుంటే. అలా దేవుడి గదిని పవిత్రమైనటువంటి దానిలో పెట్టుకోవడమే చాలా చాలా యోగదాయకం. చాదస్తం అనుకున్నా ఏం పర్వాలేదు, 4 రోజులు ఏదో రకంగా ఇప్పుడు అన్నీ వచ్చేసాయి, ఆ వాటికి వీటికి కూడా మాధ్యమాల ద్వారా ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు, చక్కగా కూర్చుని తినొచ్చు, ఏం పర్వాలేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. జపాలు స్తోత్రాలు మాత్రం చదవద్దు, జపాలు మాత్రం మీరు మనస్సులో మానసిక జపం చేసుకోవచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే ఒకే విషయం చెప్తానండి, భగవంతుడు మన మనసులో ఉన్నాడు. భగవంతుడికి అంటు లేదు ముట్టు లేదు శుద్ధి లేదు అంటారు కొంతమంది, కరెక్టే, నేను కూడా అంగీకరిస్తాను. అందువల్ల మానసిక జపం చేసుకోండి. అందువల్ల సూర్యోపాసకులు ఒక ఆయన గరివిడి కృష్ణమాచార్యులు గారిని ఒక ఆయన చెప్పారు, ఏమిటంటే కనుక జపం అంటే ఊపిరి, అంటే హంస జపం అంటూ ఉంటాం. ఊపిరి ఈ ముక్కులోంచి పీలుస్తున్నాం, ఈ ముక్కులోంచి వదులుతున్నాం కదా, అందువల్ల హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నః హంసః ప్రచోదయాత్. అందువల్ల ఊపిరి ఉన్నంతకాలం భగవంతుడి నామాన్ని మనం మానసికంగా చేసుకోవడం, మానసికంగా భగవంతుడిని అర్చించుకోవడం, మానసికంగా నైవేద్యం నివేదన మన హృదయ పుష్పాన్ని అర్చించడం, ఇవన్నీ మంచివి. తర్వాత అంటు ముట్టు శుచి శుభ్రత మన ఆరోగ్యానికి మంచిది. శ్రీమాత్రే.